మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ హృదయపూర్వక శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రాఫా విజన్ అనే కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో దీవింపబడుతున్నారని, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి, వాట్సాప్లో గత ఎపిసోడ్ ద్వారా మీరు పంపిన మెసేజెస్ను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని తప్పక ప్రతి శనివారం ఉదయం ఇదే సమయానికి వీక్షించండి. ఈ దినం మరి ఒక నూతన అంశంతో దేవుడు మనతో ముచ్చటించినై ఉన్నాడు. ఈ వార వాక్యమును ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే తెరిచి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, తలలు వంచండి. చదవబడిన ఈ లేఖనము ద్వారా ప్రభువు మనతో ఈ శుభవేళ మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రములు. మరి ఒక తండ్రి, నీ లేఖనపు వెలుగులోనికి వస్తూ ఉన్నాం. ప్రభువా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. చదవబడిన ఈ మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము ద్వారా నీవు మాతో మాట్లాడ ఉద్దేశించిన విధమును బట్టి నీకు స్తోత్రములు. నీవు ఏవైతే మాట్లాడబోతూ ఉన్నావో నాయన, ప్రతి మాట కూడా మేము శ్రద్ధగా ఆలకించి ప్రభువా ఏకాగ్రతతో వీక్షించి నాయన నీ వాక్యమునకు మేము లోబడి ఆ విధముగా అనుసరించి నడుచుకున్నట్లుగా కృపను దయచేయండి. నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే మనం చదవబడిన ఈ లేఖన భాగంలో దేవుని మందసాన్ని ఫిలిస్తీయుల దగ్గర నుండి ఇశ్రాయేలీయులకు అప్పగించటానికి, ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులకు అప్పగించటానికి దేవుని మందసాన్ని తీసుకుని వచ్చే గడియను మనం ఈ లేఖనంలో చూస్తూ ఉన్నాం. యుద్ధ సమయంలో ఫిలిస్తీయులు పట్టుకొని పోయిన దేవుని మందస్సం ద్వారా ఫిలిస్తీయులు ఎంతగానో బాధింపబడి యెహోవా హస్తం చాలా బరువుగా ఆ దేశం మీదకి, ఆ ప్రజల మీదకి రావడం వలన ఫిలిస్తీయులు నిర్ణయించుకొని ఈ దేవుని మందసాన్ని మరలా ఇశ్రాయేలీలు ప్రజలకు అప్పగించాలని నిర్ణయం తీసుకొని ఇశ్రాయేలీల దగ్గరికి తీసుకుని వస్తున్న సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని మందసం చాలా పరిశుద్ధమైనది. దేవుని మందసం బహు ప్రభావము కలిగింది. దేవుని మందసం ఎంతో మహిమ కలిగింది. ఈ దేవుని మందసాన్ని తీసుకుని రావడానికి కాడిమోయని 2 పాడి ఆవులను ఫిలిస్తీయులు ఏర్పాటు చేశారు. కాడిమోయని 2 పాడి ఆవులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాడి, ఈ దినాల్లో అనేక విధములైన కాడులు, లోకానుసారమైన లోక సంబంధమైన అనేక కాడులు ఈ దినాల్లో మనుష్యుల మీద మోపబడి ఉన్నాయి. కాడి అనేది ఎప్పుడు కూడా మెడ మీద, భుజముల మీద మోపబడుతుంది. బైబిల్లో చాలా కాడులు మనం చూస్తాం. ఇనుప కాడి, బరువైన కాడి, కొయ్య కాడి, సులువైన కాడి, దేవుని కాడి, ఈ విధంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా కాడులు ఉన్నాయి. అయితే మనం ఈ దినం దేవుడు దేనిని గురించి మాట్లాడుతున్నాడో దానిని బహు జాగ్రత్తగా ఆలకిద్దాం. లోక సంబంధంగా, లోకానుసారంగా ఎన్నో కాడులు మన భుజముల మీద, మన మెడ మీద దుష్టుడు మోపాడు. అది ప్రేమ అనే కాడి కావచ్చు, బంధుత్వం, బంధములు అనే కాడి కావచ్చు, అప్పులు అనే కాడి కావచ్చు, కుటుంబం అనే కాడి కావచ్చు. చాలా బరువైన కాడులు దుష్టుడు మన మీద మోపాడు. అది వ్యసనములు అనే కాడి కావచ్చు. ఈ దినాల్లో చాలా మంది మద్యానికి, సినిమాలకి, ఇతర అలవాట్లకి, స్త్రీలైతే సీరియళ్ళు అనే కాడిని మోస్తూ ఉన్నారు. ఈ కాడి నుంచి వారు విముక్తి పొందలేకపోతా ఉన్నారు. ఇవి చాలా బరువైన కాడులు. యవనస్తులను మనం పరీక్షించి చూస్తే చాలా మంది యవనస్తుల మీద ప్రేమ అనే కాడిని దుష్టుడు మోపాడు. ఇది నిజమైన ప్రేమ, లోకానుసారమైన ప్రేమ, నటన ప్రేమ, దానిని గ్రహించి తెలుసుకోలేని స్థితిలో నేటి యవనస్తులు ఉన్నారు. ఈ ప్రేమ చాలా మంది యవనస్తులను కృంగతీస్తున్న విషయాలు మనం అనేకము చూస్తూ ఉన్నాం.
పేపర్ల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ ఈ ప్రేమ అనే కాడి క్రింద చిక్కుకొనబడి అనేక మంది బలవన్మరణాలకి, ఆత్మహత్యలకు పాడుపడుతున్న గడియలు మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా అనేకమైన బరువైన కాడులు, లోకానుసారమైన కాడులు మన మీద మోపబడి ఉన్నాయి. ఇందాక మనం మాట్లాడినట్లుగా స్త్రీలకు సీరియల్స్ అనే కాడి, ఈ దినాల్లో సీరియల్స్ చూడని స్త్రీలు చాలా కొద్ది మందిగా ఉన్నారు. ఇది కేవలము దుష్టుని ద్వారా ఉపయోగింపబడుతున్న ఒక సాధనం. సీరియళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉంటున్నారు, సీరియళ్ళ టైమింగ్ కంట్రోల్లో వాళ్ళు ఉంటున్నారు. అది చాలా బరువైన కాడి. దాని నుండి విడుదల పొందలేకపోతున్నారు. వాక్యం అనేక సార్లు వారిని గద్దించిన, దేవుడు అనేక మార్లు వారిని హెచ్చరించిన, ఆ లోకానుసారమైన వాటి వలన ఏ ప్రయోజనము లేదని దేవుడు అనేక మార్లు బోధించినా కూడా ఈ విధమైన కాడి వారి మెడ మీద, వారి భుజముల మీద మోపబడటం వలన అనేక మంది ఆ కాడి నుండి విడుదల పొందలేకపోతున్నారు. కుటుంబ యజమానులు, పురుషులైన వారు మద్యం అనే కాడి, గుట్కాలు, పాన్పరాగులు, సినిమాలు, షికార్లు, చెడు తిరుగుళ్ళు, చెడు స్నేహాలు, ఇటువంటి కాడి క్రింద ఉన్నారు. వీటి వలన కుటుంబాలకు, వారికి, వారి సమభాగినులకు ఎంతో నష్టము కలుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యసనాలు అనే కాడి కూడా మనుషుల్ని ఎంతగానో బలహీనపరచడం మనం చూస్తూ ఉన్నాం. కాడిమోయనే 2 పాడి ఆవుల గురించి ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ కాడిమోయని పాడి ఆవులనే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? కాడి మోసే పాడి ఆవుల ద్వారా కలిగే నష్టం ఏమిటి? మనం ఆలోచిస్తే కాడి మోసే ఆవులు చక్కగా నడవలేవు. కింద వచనంలో ఉంటుంది, ఆ ఆవులు చక్కగా రాజమార్గంలో నడుచుకుంటూ వెళ్ళాయని. ఉదాహరణకు మనం ఏదైనా ఒక బస్తా, ఒక బరువు మన భుజం మీద పెట్టుకున్నాం అనుకోండి, అటు ఇటు వంగకుండా తిన్నగా నడవగలమా? మెడ మీద ఏదైనా బరువు, ఒక సిమెంట్ బస్తా కానీ, ఒక బియ్యపు బస్తా కానీ, మనం మోయలేని బరువైంది ఒకటి పెట్టుకుంటే మనం తిన్నగా నడవలేం. అటు ఇటు తూలుతూ నడుస్తూ ఉంటాం. ఈ కాడి మోయని పాడి ఆవులు అనుభవం లేని ఆవులు. ఇవి మునుపెన్నడూ కూడా ఆ కాడిని మోయలేదు. ఇవి మునుపెన్నడూ కూడా ఆ పాడి పని చేయలేదు. మునుపెన్నడూ కూడా ఎటువంటి అనుభవం లేని ఆవులు. కానీ దేవుడు వీటిని ఎన్నుకున్నాడు. తన పరిశుద్ధమైన మందసాన్ని మోసుకొని వెళ్ళడానికి, పరిశుద్ధమైన, అతి పరిశుద్ధమైన ఈ మందసాన్ని మోసుకొని వెళ్ళడానికి దేవుడు ఆ కాడి మోయని వాటిని ఎంచుకున్నాడు. మనము ఇందాక చెప్పుకున్న రీతిగా ఈ దినాల్లో అనేక మంది మీద, చాలా మంది మీద కాడి ఉంది. రక్షింపబడని ప్రతి వారు కూడా పాపం అనే కాడి క్రింద ఉన్నారు, దాసత్వం అనే కాడి క్రింద ఉన్నారు. మరి దేవుని దృష్టికి కాడి మోయని వారుగా ఎట్లా తీర్చబడతారు? దేవుని మందసాన్ని మోసుకొని వెళ్ళడానికి, దేవుని ప్రభావాన్ని, దేవుని సువార్తని, దైవ సంబంధమైన ప్రతి కార్యాన్ని చేయడానికి దేవునికి కాడి మోయని వారు కావాలి. తల్లి గర్భమందు మనము రూపింపబడేటప్పుడే ఆ పాపం అనే రక్తంలో మనం రూపింపబడతా ఉన్నాం. కీర్తనల గ్రంథంలో మనం దాన్ని విశ్లేషించి చూడగలం. నా తల్లి నన్ను పాపములో కన్నది, నా తల్లి గర్భమే ఒక పాపం. ఆదాము అవ్వల ద్వారా సంక్రమించిన ఈ పాపం ప్రతి వ్యక్తికి కూడా సంక్రమిస్తా వస్తూ ఉంది. ఈ పాపం అనే కాడి, మన పుట్టుకే పాపములో పుడుతున్నాము కనుక మనం ఖచ్చితంగా పాపం అనే కాడి క్రింద ఉన్నా. ఈ కాడి మన మీద మోపబడి ఉంది. కానీ దైవ సంబంధంగా మనం ఆలోచిస్తే, ఏదైనా దేవుని పనిలో మనం పాల్గొనాలంటే, ఏదైనా దైవ సంబంధమైన పని మనం చేయాలంటే, చాలా మందికి దైవ సంబంధమైన పనుల్లో చాలా ఆసక్తిగా ఉంటుంది. రెగ్యులర్గా చర్చికి వెళ్ళేవారు కాకపోయినా కూడా చర్చి అనగానే ఒక భయం, దేవుని మందిరం అనగానే వినయ భయభక్తులను మనం వారిలో కనుగొనగలం. అలాగనే చర్చిలో ఏదైనా కార్యక్రమాలు పెడితే, భోజనాల విషయంలో కానీ, ఇతర విషయాల్లో కానీ అనేక మంది లోకస్తులు, అన్యులు సహకరించడాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని సంబంధమైన ఏ పని చేయాలన్నా కూడా కాడి మోయని వారికి దేవుడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా మనము ఈ లేఖనాల్లో చూస్తాం. ఈ కాడి మోయని వారిని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాడి మోయటం అంటే చాలా సులువైన విషయం కాదు. వారి మెడ వంచటం,
మెడ వంచటం అనేది ఓటమికి సాదృశ్యం. ఇంకా చెప్పాలంటే మెడ వంచటం అనేది గౌరవించడానికి కూడా సాదృశ్యం. మనం ఎవరైనా పెద్ద మనుషుల ముందు నిలబడితే మెడ ఉంచుకొని వారు చెప్పేది వింటాం. లేదా మనం ఎప్పుడైనా ఓటమి పాలైతే ఖచ్చితంగా అప్పులను మనం జయించలేకపోతే, అనారోగ్యాలను మనం జయించలేకపోతే, మీ పిల్లలను చూడండి, ఏదైనా కాంపిటీషన్లో వారు పాల్గొన్నారంటే వారు ఓడిపోతే ఖచ్చితంగా ముందు తలదించుకొని నుంచుంటారు. తలదించటం ఓటమికి సాదృశ్యం. కాడి మోయటం అనేది గౌరవించడానికి సాదృశ్యం. మన మీద పాపం అనే కాడి మోపబడి ఉందంటే, మన మీద దాసత్వం అనే కాడి మోపబడి ఉందంటే, మన మీద లోకానుసారమైన ప్రేమ అనే కాడి మోపబడి ఉందంటే, లేదా మన మీద ఏదైనా లోకానుసారమైన వ్యసనం అనే కాడి మోపబడి ఉందంటే ఖచ్చితంగా మనం దుష్టుని ఎదుట తల ఉంచుకొని నిలబడుతున్నట్లే. ఖచ్చితంగా మనం దుష్టుని ఎదుట ఓటమి పరులుగా నిలబడుతున్నట్లే. దేవుడు మన నుండి అది కోరుకోవడం లేదు. మనం దేవుని ఎదుట తల ఉంచుకొని, శిరస్సు ఉంచుకొని ఆయనను గౌరవించాలి. అది భక్తికి సూచన, అది విధేయతకు సూచన. దేవుడు పరిశుద్ధుడైన వాడు గనక, కృప కలిగిన వాడు గనక, సర్వశక్తి కలిగిన వాడు గనక, ఈ జీవితము ఆయన చేత అనుగ్రహింపబడిన వరము గనుక ఖచ్చితంగా దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట మనము శిరస్సు ఉంచుకొని ఆయనను గౌరవించాలి. కానీ దుష్టుని ఎదుట మనం శిరస్సు వంచకూడదు. శిరస్సు వంచటం ఓటమికి సాదృశ్యం. ఈ దినాల్లో చాలా మంది కూడా ఈ విషయంలో నాతో ఏకీభవిస్తారని నేను విశ్వసిస్తున్నాను. అప్పులను జయించలేని స్థితి, అనారోగ్యాలను జయించలేని స్థితి, శోధనలను జయించలేని స్థితి, వ్యసనాల నుండి విముక్తి పొందలేని స్థితి, వారికున్న బంధకాలలో నుండి విముక్తి పొందలేని స్థితి, బరువైన కాడులు, లోకానుసారమైన కాడులు వారి మీద మోపబడటం వలన తల వంచుకొని దుష్టుని ఎదుట నిలబడుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నా. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఆ మందసాన్ని మోసుకొని వెళ్ళడానికి కాడి మోయని పాడి ఆవులు కావాలి. మనం కాడి మోయని వారిగా ఎలా తీర్చబడతాం? దేవుని దృష్టికి మనం కాడి మోయని వారిగా ఎలా కనబడతాం? మనం పుట్టుకే కాడితో పుట్టాము కదా, పాపమనే కాడి మోపబడి ఉంది కదా, పాపమనే కాడి ద్వారా మనం పుట్టాం కదా. దీనిని ఎట్లా దేవుడు మరి అనుమతిస్తాడు? మన పుట్టుకే కాడి క్రింద ఉంది కదా, దీనిని ఎట్లా దేవుడు అనుమతిస్తాడు? మనం లేఖనాలను పరిశీలిస్తే సువార్తల్లో రాయబడి ఉంటుంది, క్రీస్తు రక్తము ద్వారా, ఆ పరిశుద్ధమైన రక్తం మన మీద ప్రోక్షించడం ద్వారా, ఆ పరిశుద్ధమైన రక్తంలో మనం కడగబడటం ద్వారా, నీటి బాప్తిస్మం అనే అనుభవం ద్వారా, అగ్ని బాప్తిస్మం అనే అనుభవం ద్వారా, సంఘ సభ్యత్వం అనే అనుభవం ద్వారా ఖచ్చితంగా మనం దేవుని దృష్టికి కాడి మోయని వారముగా కనబడతాం. ఒకవేళ నువ్వు దేవునికి దగ్గర కావాలని, దేవునికి సమీపముగా ఉండాలని, ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన కాడి నుండి కూడా విడుదల పొంది ఒక సమాధానకరమైన జీవితాన్ని నువ్వు బ్రతకాలని, ఒక సమాధానకరమైన పరిస్థితులను నువ్వు అనుభవించాలని, మనశ్శాంతితో బ్రతకాలని నువ్వు కోరుకుంటా ఉంటే ఈ కార్యక్రమం చూస్తున్న నీతోనే ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ విధమైన కాడి క్రింద నువ్వు ఉన్నావు? ప్రేమ అనే కాడి నిన్ను అలమటింప చేస్తూ ఉందా? అల్లాడిస్తూ ఉందా? లోకాన్ని మనం పరిశీలించి చూస్తే, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, నా క్లాస్మేట్. ఆ అమ్మాయిని గురించి మీకు చెప్పాలని దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తూ ఉంది. ఈ అమ్మాయి చాలా చిన్న వయసులోనే, అంటే నేను కూడా స్కూల్ ఏజ్లో జరిగిన సంఘటన ఇది. ఆ అమ్మాయి చాలా చిన్న వయసులోనే లోకానుసారమైన ప్రేమలో పడింది ఒక అబ్బాయితో. ఆ అబ్బాయి కూడా మా తోటి క్లాస్మేటే. వీరిద్దరూ కొన్నాళ్ళు కలిసిమెలిసి బాగున్నారు, చాలా బాగా తిరిగారు, తల్లిదండ్రుల కళ్ళు కప్పి, అలాగనే తోటి క్లాస్మేట్స్ అయిన మా కళ్ళు కప్పి, అంత మాత్రమే కాక స్కూల్లో టీచర్ల కళ్ళు మూసేసి చాలా చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేశారు. కొన్నాళ్ళకి ఆ అబ్బాయికి ఈ అమ్మాయి మీద బోర్ కలిగింది, విడిచిపెట్టేశాడు. ఈ అమ్మాయి ఆ బంధకంలో నుంచి బయటికి రాలేకపోతా ఉంది. అప్పటికే విషయం అంతా ఇంట్లో తెలిసిపోయింది, స్కూల్లో తెలిసిపోయింది, మాకు తెలిసిపోయింది. అనేక మంది నవ్వుల పాలుగా హాస్యాస్పదంగా అమ్మాయిని చూస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో చాలా భయంకరమైన ఒక సంఘటనకి అమ్మాయి ఒడిగట్టింది. ప్రతిరోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళడం, పిన్నీసు తీసుకొని తన వేలును పొడుచుకోవటం, ఆ రక్తంతో అబ్బాయి పేరు రాయటం, రోజు ఒక డైరీ పెట్టుకొని ఈ విధంగా చేస్తూ
వచ్చింది. చేతి నిండా బెజ్జాలు పెట్టేసుకొని ఆ రక్తంతో అబ్బాయి పేరు రాయటం, ఆ డైరీ తన బ్యాగులో ఒకరోజు అనుకోకుండా బయటపడటం వలన తన క్లాస్మేట్స్, తన ఫ్రెండ్స్ చూడటం వలన అది మాకు తెలిసి స్కూల్ అంతా కూడా నివ్వెరపోయిన పరిస్థితి. చాలా చిన్న వయసు, స్కూల్ ఏజ్ అంటే దరిదాపుగా 16కి మించి ఉండదు. అంటే 16 బిలో ఏజ్లోనే ఇంత హీనమైన పరిస్థితికి అమ్మాయి వెళ్ళిపోయింది. చాలా చిన్న వయసులో, చాలా యుక్త వయసులో దుష్టుడు అనేక విధములైన కాడులు నేటి దిన యవనస్తుల మీద మోపడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, చాలా చిన్న వయసులో యవనస్తులు, యవన పురుషులు మద్యం అనే కాడి క్రింద ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. 31st నైట్ మీరు చూస్తే, మీరు బయటికి వెళ్ళి చూడండి, మీకు పెద్దవారు చాలా తక్కువగా కనపడతారు. కుర్రవాళ్లే బైకులు వేసుకొని తాగి తిరగటాన్ని మీరు చూస్తూ ఉంటారు. మా ఏరియాలో ఒక యవనస్తుడు గట్టిగా 20 ఏళ్ల వయసు ఉంటుందండి, నిండుగా 20 ఏళ్ళు కూడా ఉండవేమో, చూచాయిగా సుమారుగా 20 ఏళ్ళు ఉంటాయి. 31st నైట్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు పార్టీ అని చెప్పి. తర్వాత మిడ్ నైట్ ఇంటికి వచ్చేసరికి పేకల్లోతు తాగి ఇంటికి వచ్చాడు. తన తల్లి తనను ప్రశ్నించింది, ఏరా తాగొచ్చావేంటి, నీ వయసు ఎంత, నువ్వెంత? మీ నాన్నగారే ఏ రోజు కూడా తాగలేదు, దాని జోలికి వెళ్ళలేదు. తాగి ఒకవేళ బయట తాగినా కూడా ఎప్పుడు నా ఎదుట ఈ విధంగా బయటపడలేదు, ఇంట్లో ఈ రీతిగా అలజడి సృష్టించి ప్రవర్తించలేదు అని ప్రశ్నిస్తే, ఆ తాగి ఉన్న మత్తులో తను ఇంకా చిరాకు చెంది ఆ తల్లిని కొట్టిన పరిస్థితి. ఆమె ప్రశ్నించినందుకు, ఎందుకు తాగావని ప్రశ్నించినందుకు కొట్టిన పరిస్థితి. ఆ తరువాత రోజు ఆ పరిస్థితి అంతటిని కూడా పరిశీలించి చూస్తూ ఉంటే, ఆ రోజు కాదు, దానికి ముందే కొన్ని సంవత్సరాల నుంచి ఆ యవనస్తుడు తాగుడికి అలవాటు పడ్డాడు. 20 ఏళ్ల లోపు యవనస్తుడు మద్యపానానికి వ్యసనాక్రాంతుడైపోయే పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. ఈ విధమైన అనేక కాడులు నేటి దిన యవనస్తుల మీద మోపబడిని. ఈ దిన కాలములో అనేక విధమైన లోకానుసార కాడులు నేటి దిన పురుషుల మీద, స్త్రీల మీద మోపబడి ఉన్నాయి. దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు నీ ద్వారా ఎంతో పని జరిగించుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని మందస్సాన్ని, దేవుని సువార్తని, దేవుని ప్రభావాన్ని, దేవుని అభిషేకాన్ని అనేక ప్రాంతాలకు, అనేక దేశాలకు, అనేక రాష్ట్రాలకు తీసుకొని వెళ్ళడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన సాధనముగా నిన్ను ఎంచుకున్నాడు గనకనే నీకు ఈ జీవితాన్ని ఒక కృపగా, ఒక భాగ్యముగా, ఒక ధన్యతగా అనుగ్రహించాడు. నువ్వు ఈరోజు ఆయుష్కాలము పొడిగింపబడి సజీవ లెక్కలో ఉన్నావంటే నిశ్చయముగా దేవుని కృప మాత్రమే. ఇదిగో ఈ కార్యక్రమాన్ని చూడలేక, ఈరోజు బ్రతికి ఉండలేక ఎంతో మంది అనారోగ్యం ద్వారా నశించిపోయారు. ఎంతో మంది బలహీనులై చనిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం నువ్వు చూడగలుగుతున్నావంటే దేవుని కృప నీ మీద ఉంది, దేవుని హస్తం నీ మీద ఉంది. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీతో పని చేయించుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుని మందస్సాన్ని నువ్వు మోయాలి, దేవుని ప్రభావాన్ని నువ్వు తీసుకొని వెళ్ళాలి, దేవుని సువార్తను నువ్వు తీసుకొని వెళ్ళాలి. గొప్ప సాక్షిగా దేవుని పక్షంగా నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడగలగాలి అంటే, దేవునికి నువ్వు కాడి మోయని వ్యక్తిగా కనబడాలి అంటే, క్రీస్తు రక్తంలో నువ్వు కడుగబడాలి, క్రీస్తు చేత పరిశుద్ధపరచబడాలి, నమ్మి బాప్తిస్మమును పొందాలి, యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసు క్రీస్తులో ఆ బాప్తిస్మపు అనుభవము ద్వారా ఎందరైతే నూతన శిశువుగా జన్మిస్తారో వారి మీద ఇక ఏ కాడి కూడా ఉండదు. పాపం అనే కాడి విరగొట్టబడింది, దాసత్వం అనే కాడి విరగొట్టబడింది, వ్యసనం అనే కాడి విరగొట్టబడింది. లోకానుసారమైన ప్రతి కాడి కూడా వారి మెడ మీద నుండి, వారి భుజాల మీద నుండి విరగొట్టబడినట్లే ఈరోజు ఆ రీతిగా నువ్వు కూడా యేసు క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే, యేసు క్రీస్తు మాటకు లోబడితే, యేసు క్రీస్తు వాక్యానికి లోబడితే, ఆ వాక్యానుసారంగా నడుచుకోగలిగితే దేవుని దృష్టికి నువ్వు కాడిమోయని వ్యక్తిగా ఉంటావు. ఇక ఎప్పుడైతే నీ మీద ఈ లోకానుసారమైన కాడులు తొలగింపబడతాయో చాలా సమాధానకరమైన జీవితం, చాలా ఆనందకరమైన జీవితం, నీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో పచ్చని ఒలివ చెట్టు వలె అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ దినాల్లో ఏ కుటుంబంలో కూడా మనశ్శాంతి లేదు. అప్పులు అనే కాడి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని బలహీనపరుస్తాం మనం చూస్తూ ఉంటాం. ఈ కాడి నీ మీద నుంచి తొలగింపబడాలంటే దేవుని వాక్యం సూటిగా సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం సూటిగా ఈరోజు ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉంది.
క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించు. ఆయన పాదముల యొద్ద మోకరిల్లి ప్రార్థించు. ప్రభువా, ఈ కాడి నుండి నాకు విముక్తి కలుగొచ్చి నిన్ను సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. నీటి బాప్తిస్మపు అనుభవము ద్వారా నేను కడుగబడతాను. ఈ కాడి నుండి విముక్తి పొందుతాను. ఈ కాడి నుండి విడుదల పొందుతాను. నీ పనిలో నేను కూడా కాడి మోయని ఒక పాడి ఆవుగా నీ ప్రభావమును అనేక మంది వద్దకు తీసుకొని వెళ్ళడానికి, ఒక సాక్షిగా నీ మహిమను, నీ సువార్తను, నీ రక్షణ వార్తను, నీ ఆశీర్వాదములను అనేక మందికి పంచిపెట్టడానికి ఒక పాడి ఆవుగా, కాడి మోయని పాడి ఆవుగా నేను ఉంటానని నువ్వు తీర్మానించుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా ఈరోజు నీ మెడ మీద దుష్టుడు మోపిన ప్రతి కాడి నుండి, దేవుడు ఖచ్చితంగా ఈరోజు దుష్టుడు నీ భుజముల మీద మోపిన ప్రతి విధమైన కాడి నుండి నిన్ను విడుదల చేయబోతా ఉన్నాడు. విముక్తిని అనుగ్రహించబోతా ఉన్నాడు. నమ్ము, విశ్వసించు. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించు. ఈ సమయంలో మోకరించి చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, ఇట్టి కాడిని నా భుజముల మీద నుండి, నా మెడ మీద నుండి, నా కుటుంబంలో నుండి, నా భర్త మీద నుండి, నా భార్య మీద నుండి, నా పిల్లల మీద నుండి తొలగించు నాయన. మేమందరము నీ కాడి మోయాలి. మేమందరము రక్షణ అనే కాడి మోయాలి, సువార్త అనే కాడి మోయాలి. ఆ రీతిగా మమ్మల్ని బలపరచు ప్రభువా. విడుదల మాకు అనుగ్రహించు అని చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఈరోజు గనక నువ్వు తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా ప్రభువు మన మధ్యలో ఉండి కార్యం జరిగించబోతా ఉన్నాడు. ఖచ్చితంగా నువ్వు విడుదలను పొందుకోబోతా ఉన్నావు. కళ్ళు మూసుకో, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన వాడా, నీ బంగారు పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనములు సమర్పిస్తా ఉన్నాం. చదవబడిన ఈ లేఖనము ద్వారా సూటిగా మాతో నీవు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు నాయన. కాడి మోయని పాడి ఆవులని మందసాన్ని మోసుకొని వెళ్ళినట్లుగా ఈ లేఖనాల్లో మేము చూస్తూ ఉన్నాం. నిజమే, మా భుజముల మీద, మా మెడ మీద దుష్టుడు అనేక విధములైన కాడులను మోపాడు ప్రభువా. ఈరోజు వాక్యము ద్వారా ఎంతమంది అయితే పట్టబడ్డాడో దేవుడు సూటిగా ఈరోజు నాతోనే మాట్లాడుతూ ఉన్నాడని ఎంతమంది అయితే అనుకుంటూ తీర్మానం చేసుకుంటూ ఉన్నారో ప్రభువా, వారిని ఒకసారి దర్శించమని నీ సేవకునిగా ప్రార్థిస్తూ ఉన్నాను. వారి కుటుంబాన్ని దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. వారి బ్రతుకులను దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఇప్పుడే దుష్టుడు మోపిన ప్రతి విధమైన కాడి నుండి వారు విడుదలను పొందుదురు గాక. ప్రభువా, ఆ కాడి నుండి వారికి విముక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నా. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఆ కాడి నుండి విడిపింపబడుదురు గాక. యేసు క్రీస్తు రక్తము ద్వారా ఆ కాడి వారి మీద నుండి తొలగింపబడును గాక. యేసు క్రీస్తు పరిశుద్ధమైన రక్తము చేత కడుగబడిన వారి కాడి మోయని వారిగా నీ కంటికి కనబడుదురు గాక. ఆ రీతిగా వారి జీవితములలో నీ కార్యమును జరిగించమని, వారి ద్వారా అనేకమైన పనులు ప్రభువా, దైవ సంబంధమైన పనులు, దైవ సంబంధమైన క్రియలు, నీ పనిని జరిగించుకోనమని ప్రార్థిస్తూ ఈ కుటుంబాన్ని, ఈ వ్యక్తిని నీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీకు క్రీస్తు నామములో శుభములు, వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి. మీ సన్నిహితులకు, నైబర్స్కి, ప్రతి వారికి కూడా తెలియచేయండి. వారు కూడా దేవుని వాక్యాన్ని విని ఆశీర్వాదములు పొందుకొనున్నట్లుగా వారిని ప్రోత్సహించమని క్రీస్తు నామంలో మీకు మనవి చేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.